హలో బిజీ పీపుల్, నేను ఇవాళ వీడియోలో ఏం చూపించాలనుకుంటున్నానంటే హౌ ఐ రెనోవేట్ మై టెర్రస్ గార్డెన్ అనేది చూపిస్తాను. మేము ఏంటంటే మొక్కలు బ్లాక్ టబ్స్లో పెంచుతాం కదా, దాని కింద బేస్ కోసం ఇటుకరాలు పెట్టాం. మొక్కలకి నీళ్ళు పోసినప్పుడు ఆ వాటర్ కన్నాల ద్వారా కిందకు వచ్చేసి ఇటుకరాలు కూడా తడిచిపోయి చెమ్మ పడుతుంది. సో ఆ చెమ్మ పట్టకుండా చిన్న రెనోవేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. రెనోవేషన్ అంటే ఏం లేదండి, జస్ట్ ఆ పాట్స్ కింద స్టాండ్లు పెట్టడమే. అండ్ గార్డెన్ కూడా కొంచెం ఆర్గనైజ్డ్గా ఉంటుందని చేస్తున్నాను. ఇదేమో డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్. ఇది చూసారా, రూట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో మధ్యలోంచి వస్తున్నాయి. అవి తీసి మళ్ళీ మట్టిలో పెట్టుకుంటే మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వస్తుంది. ఆ స్టాండ్లు ఏమంటే ఇవే పెద్ద స్టాండ్లు, పెద్ద పెద్ద టబ్బులు దీని మీద పెడతాము. అండ్ మా అమ్మ చూపిస్తుందేమో చిన్న స్టాండ్స్, దీని మీద చిన్న చిన్న పాట్స్ పెడతాము. చిన్న స్టాండ్స్ ఏమో 50 kgs కెపాసిటీ హోల్డ్ చేస్తుంది, పెద్ద స్టాండ్స్ ఏమో 100 kgs హోల్డ్ చేస్తుంది. అండ్ కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా చేసింది కూడా మొత్తం క్రెడిట్ మా అమ్మ మా నాన్నకే ఇవ్వాలి. ఎందుకంటే మొక్క కింద ఉన్న మట్టి తీయడం దగ్గర నుంచి మొత్తం మా అమ్మ మా నాన్న చేశారు. మా అమ్మ మొత్తం క్లీన్ చేస్తుంది, మా నాన్న స్టాండ్ పెట్టి దాని మీద మళ్ళీ వుడ్ పెట్టి మళ్ళీ మొక్కని దేని ప్లేస్లో దాన్ని రీప్లేస్ చేశారు. మొక్కలు మామూలు బరువు లేవు, 100 kgs ఉంటాయి కన్ఫామ్గా. ఎందుకంటే తడి మట్టి కాబట్టి చాలా బరువు ఉన్నాయి. ఈ ఇందాక చూసిన ఇటుకరాయి మీద అయితే మొత్తం ఎర్త్వామ్స్ ఉన్నాయి. ఎర్త్వామ్స్ పిల్లలు కూడా పెట్టేసింది. అవి మళ్ళీ మొక్కలకి మంచిదని మేము మొక్కల్లో వేసేసాము. అండ్ ఇంకో ఇటుకరాయి మీద అయితే రూట్స్ ఫామ్ అయిపోయాయి. ఈ ప్లాంట్స్ అన్నీ పెట్టేసిన తర్వాత దానికి కొంచెం ఎండాకులు ఉంటాయి, అవి కూడా పీకేస్తున్నారు. అండ్ నెక్స్ట్ డ్రాగన్ ఫ్రూట్ దగ్గరికి వచ్చారు. దీనికి కూడా ఎలాగైనా కూడా కింద స్టాండ్ పెట్టేశాము. అండ్ దానికి చూసారా నాగబంధనాలు కడుతున్నారు, ఎందుకంటే అది గుచ్చుకుంటుంది బాగా. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ దానికి ముళ్ళులు ఉంటాయి, అది క్యాక్టస్ ఫ్యామిలీకి చెందింది కాబట్టి. ఎందుకంటే అది గుచ్చుకుంటే మాత్రం 2 రోజులు నొప్పి కన్ఫామ్గా ఉంటుంది. పెద్ద నొప్పి ఏం కాదు కానీ 2 days మాత్రం సెన్సేషన్ ఉంటుంది, ఏదో గుచ్చుకున్న సెన్సేషన్. ఇదేమో మందారం చెట్టు, అది మూలకు పెట్టాము. దానికి పిల్లర్ కూడా అడ్డుంది, అయినా కూడా మా అమ్మ మా నాన్న ఏదో విధంగా దాన్ని పెట్టేశారనమాట. అండ్ నెక్స్ట్ మా అమ్మ ఏమో చిన్న చిన్న పాట్స్ పెట్టడం కోసం మొత్తం కింద క్లీన్ చేస్తుంది. తర్వాత ఒకటొకటి స్టాండ్ ఫిక్స్ చేసి దాని మీద మళ్ళీ పాట్స్ అనేవి అరేంజ్ చేస్తున్నారనమాట. మొత్తం కంప్లీట్గా మా అమ్మ మా నాన్నే చేశారు ఇదంతా. అసలు మేము చాలా మొక్కలు ఎండిపోయినవన్నీ తీసేసాము రీసెంట్గానే, ఎందుకంటే ఈ ఎండలకి అవి బాగా వాడిపోతున్నాయి, అంత ఎండలు ఉంటున్నాయి. అవి వాడిపోవడం చూసి మేము కూడా వాడిపోతున్నాము. అంతలాగా పెంచుకొని అవి వాడిపోతుంటే బాధగా ఉంటుంది అసలు. అయినా కూడా మళ్ళీ తెచ్చుకోవాలి, ఎప్పుడంటే వానలు పడతాయి కదా నెక్స్ట్ సీజన్కి, అప్పుడు ఖచ్చితంగా చాలా ప్లాంట్స్ తెచ్చుకోవాలి అని అనుకున్నాము. ప్లాంట్స్ తెచ్చాక వీడియో అయితే ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. అండ్ ఇవేంటంటే నేను ఈ వీడియో ఎప్పుడైతే తీసానో ఆ పర్టికులర్ డే రోజు వచ్చిన హార్వెస్ట్ అనమాట. ఆ రోజు పూసిన పూలు ఇవన్నీ. సో అవి నేను క్యాప్చర్ చేసి పెట్టాను. ఇదేమో ఒక 2 days తర్వాత తీసిన ఫోటోలు. ఇంత బాగా ఆర్గనైజ్డ్గా ఉంది గార్డెన్ అనేది. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఖచ్చితంగా నాకు కమెంట్స్లో చెప్పండి.